హలో మావయ్య, నేను మావయ్య పద్మినిని. పెళ్ళి చేసావు కదా మావయ్య, నేను బాగుంటానని 2 లక్షలు ఇచ్చి నాకు పెళ్ళి చేసావు కదా మావయ్య. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు మావయ్య. నన్ను పెళ్ళి చేసి కష్టాల పాలు చేశారు. పెళ్ళైన దగ్గర నుంచి జరిగిన గొడవలన్నీ నీకు తెలుసు, కానీ మొన్న జరిగిన గొడవ నీకు తెలియదు కదా. అందుకే అది చెప్దామని రికార్డ్ చేస్తున్నాను. రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఒంట్లో ఉన్న బంగారం, నా మెడలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మావయ్య. ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు గొడవలే మావయ్య, రోజు కొట్టడం తిట్టడమే మావయ్య. మీ అమ్మారింటి దగ్గర నీకున్న నీ వాటా నువ్వు అమ్మేసి తెచ్చేసుకో నాకు ఇచ్చి, నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అని దగ్గర 15 రోజుల నుంచి నాతో గొడవ మావయ్య. ఒకరోజు ఉండలేక తిరగబడ్డాను మావయ్య. నాకే ఇచ్చేస్తే నా వెనకాల నా చెల్లి పెళ్ళికుంది, దానికి ఎవరిస్తారో, అయినా దానికే ఇల్లు లేదు, వాళ్ళకే ఇల్లు లేదు, అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని తిరగబడ్డాను మావయ్య. ఆ తిరగబడ్డానని నన్ను శుభ్రంగా బెల్ట్తో కొట్టేసి ఆ రోజంతా గదిలో పెట్టి తాళం వేసాడు మావయ్య. తాళం వేసి ఆ రోజు 1వ తారీఖు శనివారం 1వ తారీఖు సాయంత్రం చేసి బయటికి వెళ్ళాడు మావయ్య. తాళాలు వేసి బయటికి వెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య. తెచ్చి దాచాడు మావయ్య. 9:30 టైంలో నేను పిల్లలకి అన్నం అది తినిపించి పడుకోబెట్టేసి నేను కూర్చుంటే నన్ను పిలిచాడు మావయ్య. నన్ను పిలిచి, ఈ మందు నువ్వు తాగుతావా, పిల్లలకు పట్టియాలా అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు మావయ్య. ఊరుకోలేక తిరగబడ్డాను మావయ్య. తిరగబడి తోసేస్తే గ్యాస్ దిమ్మడికి తగిలేసింది. ఆ కోపంతో నన్ను ఇంకా గుద్దేసి జుట్టు మెడ ఉంచేసి మందేసేసి కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేశాడు మావయ్య. 9:30 ఆ టైంలోని మందు పట్టేసి అస్సలు వదలలేదు మావయ్య. బయటకు కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేశాడు మావయ్య. అడ్డు పెట్టేసి ఆ మందు సగం పూర్తిగా తాగేసాక అప్పుడు తీసాడు మావయ్య. ఆ మందు తాగిన అరగంట నుంచి ఆ రోజంతా వాంతులే మావయ్య. నాకు రాత్రి అంతా వాంతులే, ఒక 50 వాంతుల్లాగా అయి ఉంటాయి మావయ్య. అయినా సరే దగ్గరికి రాలేదు మావయ్య. నన్ను గదిలో పెట్టేసి అడంగా ఒక దగ్గర ఉన్నాడు మావయ్య. అస్సలు తెలివి ఓపిక లేదు మావయ్య నాకు. ఆ తర్వాత రోజు కూడా అస్సలు ఓపిక లేదు మావయ్య. 3 రోజులు శనివారం సాయంత్రం పట్టేసి సోమవారం వరకు ఇంట్లోనే గదిలో పెట్టేసి ఉంచాడు మావయ్య. వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా తాళాలు వేసాడు మావయ్య. చచ్చిపోతాను అనుకున్నాడేమో. నేను అంతకీ చావకపోయేసరికి సోమవారం బయట తీసుకొచ్చాడు మావయ్య హాస్పిటల్కి. ఇదంతా డబ్బుల కోసమే మావయ్య. నేను ఇంకా అమ్మాల దగ్గర నుంచి 5 లక్షలు ఎక్స్ట్రా తేవాలంట మావయ్య. ఈ డబ్బుల కోసమే నన్ను చంపాలని చూశాడు మావయ్య. నా పిల్లలకి కూడా ఆడి దగ్గర రక్షణ ఉండదు మావయ్య.
నా పిల్లల్ని కాపాడండి మావయ్య, ప్లీజ్ మావయ్య. ఇది మీతో చెప్దామని రికార్డ్ చేశాను మావయ్య. దయచేసి నాకు న్యాయం చేయండి మావయ్య, అంతే చాలు, ఇంకేం వద్దు. నా పిల్లలకి న్యాయం చేయండి, నేను ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలకి న్యాయం చేయండి మావయ్య, చాలు. పేజీ తిప్పు అంతే. అమ్మాయి బాబు కనపడుతుందా?
లేదు అమ్మ లేదు అమ్మ ఇది ఆ సెల్ అయితే అడిగేస్తాం అయ్యా రాజు ఆ పేపర్ డాడీ పెట్టేసా అమ్మ ఏడ్చేస్తున్నాను అమ్మకిచ్చి Connected. నిలబడదాం మీ ఇష్టం ఏం జరిగిందో నేను అడుగుతూ ఉంటాను. ఇద్దరు ఎవరు మాట్లాడతారు? ఇద్దరు మాట్లాడతారు, పర్లేదు. ఆ అబ్బాయి కట్టుకొని నువ్వు చెప్పు, నువ్వు చెప్పింది అబ్బాయి మళ్ళీ చెప్పండి. మన ఇంటికే కదా వచ్చి అడిగారు. కొంపలేదు శుభ్రపడిపోతుంది. ఈ పిల్లలు నేను ఎలా పెంచాలి సార్? నాకు ఒంట్లో బాగోదు, ఎలా పెంచేది నేను? ఇంకో పిల్ల పెళ్ళికుంది నాకు. కూతురు పోరాడింది, నేను బ్రతికితానమ్మా, నిన్ను చూసుకుంటాను, నీ పిల్లలు చూసుకుంటే చాలన్నది. 26 రోజులు నా కూతురు పోరాడింది అమ్మా కట్టుకుంటాను. దోషులు